ఈ భూమిపై 12 చోట్ల శివుడు స్వయంగా వెలిశాడంటే మీరు నమ్ముతారా? కాలాన్ని, మరణాన్ని, భయాన్ని కూడా దాటిపోయే ఒక శక్తి, అదే జ్యోతిలింగం. సోమనాథ్ నుంచి కేదార్నాథ్ వరకు అడవులు, పర్వతాలు, నదులు దాటి ఈ 12 పవిత్ర క్షేత్రాల్లో దాగి ఉన్న రహస్యం ఏంటి? అది కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, ఇది శివుడి అన్వేషణ. ఓం నమ శివాయ. సముద్రాలలో ఎందుకంత గర్జిస్తున్నాయో తెలుసా? అవి శివుని నామాన్ని జపిస్తున్నాయి. భారతదేశంలో మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడే సోమనాథ దేవాలయం గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒక విశ్వానికి నిలువెత్తు చిహ్నం. పురాణాల ప్రకారం చంద్రుడు తన తేజస్సును కోల్పోయి శివుణ్ణి ఇక్కడ ఆదరించాడు. శివుడు అతనికి మళ్ళీ కాంతినిచ్చాడు. అందుకే ఈ స్థలం సోమనాథ అనే పేరు వచ్చింది. చరిత్రలో ఈ ఆలయం ఎన్నో దాడులను ఎదుర్కొంది. మొహమ్మద్ గజనీ నుండి ప్రారంభమై పలుమార్లు ధ్వంసం కూడా చేయబడింది. కానీ ప్రతిసారి తిరిగి నిర్మించబడింది. ఇది ఒక సందేశాన్ని ఇస్తుంది, భక్తి ఎప్పటికీ కూలిపోదనే సందేశాన్ని. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉండటం వలన సాయంత్రం సూర్యాస్తమ సమయంలో ఇక్కడ ఉండటం ఒక అద్భుతమైన అనుభవం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మనసు ఇక్కడికి వచ్చాక ఖాళీ అవుతుంది, ఆ ఖాళీలో శివుడే నిండిపోతాడని. రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం. అడవుల మధ్యలో దాగి ఉన్న ఒక రహస్యం, అక్కడికి వెళ్ళేవారే అర్థం చేసుకునే శక్తి. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అరణ్యంలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది కేవలం జ్యోతిర్లింగం మాత్రమే కాదు, శక్తిపీఠం కూడా. పురాణాల్లో చెప్పిన కథ చాలా భావోద్వేగంగా ఉంటుంది. కార్తికేయుడు ఒకసారి కోపంతో ఇంటిని వదిలి ఈ పర్వతానికి వచ్చి నివసించాడు. అతని కుమారుడు ఒంటరిగా వదిలేయలేక శివుడు, పార్వతి అమ్మవారిగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అందుకే ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతి బ్రహ్మరాంబికగా దర్శనమిచ్చారు. ఈ యాత్రలో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రయాణం. ఘాట్ రోడ్లలో వెళుతూ ఒకవైపు లోతైన అరణ్యం, మరోవైపు కృష్ణానది. మధ్యలో మీరు ఆ సైలెన్స్లో ఒక వింత శబ్దం ఉంటుంది. అది ప్రకృతి కాదు, అది శివుని ఉనికి. ఈ ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే గంటల శబ్దం, వేద మంత్రాలు, అగరబత్తి వాసన ఇవన్నీ కలిపి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ భక్తులు ఒక మాట చెప్తారు, శ్రీశైలానికి పిలుపు రావాలి, వచ్చిన వాళ్ళే చెప్తారు అని. మూడవ జ్యోతిర్లింగం మహంకాళేశ్వర్. సమయం ఎప్పుడు ముందుకే కదులుతుంది, కానీ ఇక్కడ కాలం కూడా ఆగి చూస్తుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉన్న ఈ మహంకాళేశ్వర జ్యోతిర్లింగం శివుడి అత్యంత ఉగ్ర రూపంలో ఒకటి. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇది దక్షిణ జ్యోతిర్లింగం, అంటే శివుడు దక్షిణ దిశగా చూస్తూ ఉంటాడు. ఇది చాలా అరుదైన లక్షణం. ఇక్కడ జరిగే భస్మారతి ప్రపంచంలోనే ముఖ్యమైనది. ఉదయం చాలా త్వరగా లేచి శ్మశానం నుండి తీసుకొచ్చిన పవిత్ర భస్మంతో శివుడిని అలంకరిస్తారు. ఇది జీవితం మరియు మరణం మధ్య ఉన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది. పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు ప్రజల్ని బాధిస్తున్నప్పుడు శివుడు మహంకాళ రూపంలో ప్రత్యక్షమై అతన్ని సంహరిస్తాడు. ఈ ఆలయంలోకి వెళ్తే మనకు ఒక ఆలోచన వస్తుంది, మనిషి జీవితంలో ఎన్ని బాధలున్నా కాలం ముందు అన్ని చిన్నవేనని అనిపిస్తుంది. మహంకాళేశ్వర ఒక ఆలయం కాదు, అది కాలం మీద ఒక జ్ఞాపకం లాంటిది. ఆ తర్వాత జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. ఓం ఈ ఒక్క నాదంలోనే సృష్టి, స్థితి, లయ అన్ని దాగి ఉన్నాయి. నర్మదా నదిలో ఒక ద్వీపం ఉంది, అది పైనుంచి చూస్తే ఓం ఆకారంలో ఉంటుంది, అదే ఓంకారేశ్వర్. ఈ జ్యోతిర్లింగం శివుడి యొక్క ఓంకార రూపాన్ని సూచిస్తుంది. ఇక్కడ 2 ఆలయాలు ఉంటాయి, ఒకటి ఓంకారేశ్వర్, మరొకటి మమలేశ్వర్. పురాణాల ప్రకారం దేవతలు అసురుల చేతుల్లో ఓడిపోయినప్పుడు శివుడిని ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ చేసే ముఖ్యమైన ఆచారం నర్మదా ప్రదక్షిణం. భక్తులు ద్వీపం చుట్టూ నడుస్తూ శివుణ్ణి స్మరిస్తారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీటి శబ్దం, గాలి తాకిడి, గంటనాదం ఇవన్నీ ఒక ధ్యాన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, మనసులో ఉన్న కలతలన్నీ నెమ్మదిగా కరిగిపోతాయని. ఐదవ జ్యోతిర్లింగం కేదార్నాథ్. హిమాలయాల మధ్యలో మేఘాల కంటే పైగా ఒక దివ్యమైన స్థలం ఉంది, అదే కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక పరీక్ష కూడా. ఇక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాలి, చలిని తట్టుకోవాలి, శ్రమ పడాలి. కానీ ఆ కష్టాలన్నీ చివర్లో ఒకే క్షణంలో మర్చిపోతారు, అది శివుడిని చూసినప్పుడు. పురాణాల ప్రకారం పాండవులు తమ పాపాల నివారణ కోసం శివుడిని వెతికారు. శివుడు ఎద్దు రూపంలో దాక్కున్నాడు. ఆ తర్వాత ఆయన కేదార్నాథ్లో ప్రత్యక్షమయ్యాడు. 2013లో వచ్చిన వరదల తర్వాత కూడా ఈ ఆలయం నిలబడింది. ఇది భక్తి శక్తి యొక్క ఉదాహరణ. ఇక్కడ ఒక మాట చాలా ప్రసిద్ధి చెందింది, శివుడు పిలిస్తేనే కేదార్ చేరుతారు అని. ఆరవ జ్యోతిర్లింగం భీమాశంకర్. మేఘాల మధ్యలో అడుగు లోతుల్లో ఒక శక్తి నిశ్శబ్దంగా దాగుంది. సంహాద్ర పర్వతాల్లో ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగం ప్రకృతి మధ్యలో దాగి ఉన్న ఒక ఆధ్యాత్మిక స్థలం. పురాణ కథ ప్రకారం భీమ అనే రాక్షసుడు ప్రజల్ని బాధిస్తున్నప్పుడు శివుడు అతన్ని సంహరించి ఇక్కడనే స్థిరపడ్డాడు. ఈ ప్రాంతం ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా. ఇక్కడ మేఘాలు నేలడం తాకుతాయి, జలపాతాలు గర్జిస్తాయి, గాలి చల్లగా ఉంటుంది. ఈ యాత్రలో ప్రత్యేకత ఏమంటే ట్రెక్కింగ్. అడవుల మధ్యలో నడుస్తూ చివరికి శివుడిని దర్శనం పొందడం.
ఇది ఒక అనుభవం. ఇక్కడికి వెళ్ళిన వారు ఇలా చెబుతారు, ప్రకృతి మధ్యలో శివుడు ఇంకా జీవాలు ఉన్నట్టు అనిపిస్తుంది అని. 7వ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్. ప్రపంచంలో ఒక నగరం ఉంది. అక్కడ జీవితం ముగిసిన తర్వాత ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. అదే కాశీ, అదే విశ్వనాథ్. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో ఉన్న జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. గంగా నది ఒడ్డున నిలిచిన ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుంది. పురాణాల ప్రకారం శివుడు కాశీ నగరాన్ని తన స్వగృహంగా ఎంచుకున్నాడు. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కాశీ అంటే కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభవం. సాయంత్రం గంగారతి సమయంలో వేలాది దీపాలు వెలుగుతాయి. గంగ మీద ఆ కాంతి ప్రతిబింబం, ఆ మంత్రోత్సవాలు, అలాగే ఆ గంటల నాదం, ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక తరంగంలో మనసులో పుడతాయి. ఇక్కడ ఒక విశేషం ఉంది. శ్మశానం కూడా పవిత్రంగా భావించబడతాయి. ఎందుకంటే ఇక్కడ మరణం అంతిమం కాదు, అది విముక్తి. భక్తులు ఇలా చెబుతారు, కాశీకి వచ్చిన వాడు ఖాళీగా తిరిగి వెళ్ళడు, ఏదో ఒకటి పొందుతాడు అని. 8వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్. ఒక నది పుట్టిన చోట ఒక దివ్య శక్తి కూడా పుట్టింది. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. గోదావరి నది ఉద్భవ స్థలం కూడా ఇదే. ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకత ఏంటంటే ఇది 3 ముఖాలతో ఉంటుంది. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. పురాణ కథ ప్రకారం గౌతమ మహర్షి చేసిన యాగానికి మెచ్చి గంగా నదిని భూమికి తీసుకురావడానికి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదే గోదావరి నదిగా ప్రవహించడం ప్రారంభమైంది. ఇక్కడ పితృదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ క్షేత్రం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పర్వతాలు, చిన్న చిన్న జలధారలు, ఆలయ గంటలు, ఇవన్నీ కలిపి ఒక నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా చెబుతారు, మనసులో ఉన్న భారం ఇక్కడే వదిలేసి వెళ్తామని. ఇప్పుడు 9వ జ్యోతిర్లింగం వైద్యనాథ్. శివుడు కేవలం భక్తిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడతాడు. జార్ఖండ్లోని దేవగర్లో ఉన్న వైద్య జ్యోతిర్లింగం ఆరోగ్య దేవుడిగా ప్రసిద్ధి చెందింది. పురాణ కథ ప్రకారం రావణుడు శివుడిని లంకకు తీసుకెళ్లడానికి తపస్సు చేస్తాడు. శివుడు ఒక లింగాన్ని ఇచ్చి దాన్ని ఎక్కడ ఉంచితే అక్కడే స్థిరమవుతుందని చెప్పాడు. రావణుడు ప్రయాణంలో ఆ ప్రాంతంలో లింగాన్ని కింద పెట్టడంతో ఇక్కడే ఆ లింగం స్థిరమైంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ ఆరోగ్య సమస్యలు, బాధలు తగ్గాలని ప్రార్థిస్తారు. ఈ క్షేత్రం ఒక విధానం ఆధ్యాత్మిక ఆసుపత్రిలా భావించబడుతుంది. శ్రావణ మాసంలో ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళు కిలోమీటర్ల దూరం నడిచి గంగా జలాన్ని తీసుకొచ్చి శివునికి అభిషేకం చేస్తారు. ఇక్కడ వారి యొక్క నమ్మకం ఏంటంటే నిజమైన భక్తితో ప్రార్థిస్తే శివుడు వైద్యుడిగా మారి నయం చేస్తాడని నమ్ముతారు. 10వ జ్యోతిర్లింగం నాగేశ్వర్. భయం అనే విషయాన్ని ఎవరు తొలగించారు? నాగేశ్వరుడు మాత్రమే. గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం శివుడి నాగరూపాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం ఒక భక్తుడు దుష్టుల చేతిలో చిక్కుకున్నప్పుడు శివుడు నాగరూపంలో ప్రత్యక్షమై అతన్ని రక్షించాడు. ఈ జ్యోతిర్లింగం భయం, విషం, నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఒక పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. అది ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి సైతం నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా చెబుతారు, మనసులో ఉన్న భయాన్ని ఇక్కడే కరిగిపోతాయని చాలా మంది అన్నారు. 11వ జ్యోతిర్లింగం రామేశ్వరం. రాముడు కూడా శివుణ్ణి పూజించాడు. ఆ స్థలం ఎంత పవిత్రమో ఊహించండి. తమిళనాడులోని రామేశ్వరం భారతదేశంలో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాల్లో ఒకటి. రామాయణం ప్రకారం రాముడు లంకకు వెళ్లే ముందు శివుణ్ణి పూజించి ఆశీర్వాదం పొందుతాడు. అందుకే ఈ జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఆలయంలో ప్రపంచంలోనే పొడవైన కారిడార్లకు ప్రసిద్ధి. ఈ కారిడార్లో నడుస్తుంటే ప్రతి అడుగు ఒక కథను చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేసి ఆలయంలో అభిషేకం చేయడం ఒక సాంప్రదాయం. ఈ క్షేత్రం ఉత్తర భారతం మరియు దక్షిణ భారతాన్ని కలిపే ఒక ఆధ్యాత్మిక వంతెనలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఒక కొత్త ఆరంభం లభిస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తారు. 12వ జ్యోతిర్లింగం కృష్ణేశ్వర్. చిన్న ఆలయం కానీ అపారమైన భక్తి. మహారాష్ట్రలోని ఎల్లోర గృహ సమీపంలో ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం 12వ మరియు చివరి జ్యోతిర్లింగంగా పరిగణించబడింది. పురాణ కథ ప్రకారం ఒక భక్తురాలు తన భక్తితో శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది. ఆమె భక్తి మెచ్చిన శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ఆలయం చాలా సింపుల్గా కనిపించినా అందులో ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఈ క్షేత్రం మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది, భక్తి పెద్దది కాదు, నిజమైనదైతే చాలు అని. ఈ 12 జ్యోతిర్లింగాలు భూమిపై ఉన్న 12 దీపాలు లాంటివి. ప్రతి ఒక్కటి ఒక కథ, ఒక శక్తి, ఒక మార్గం. మీరు ఎక్కడ ఉన్నా శివుడు దూరంలో లేడు, ఆయన మీలోనే ఉన్నాడు. ఓం నమః శివాయ. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను.